మరోసారి హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైల్ పనుల్లో మరో ముందడుగు పడింది. మెట్రో రైల్ స్తంభాలపై గర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో కిరణ్ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఒక్కటి గమనుండాలమ్మా, గమనుండాలి. ఈరోజు రెండు ప్రధాన కార్యక్రమాలు మీతో పాలు పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదట శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో నా కేబినెట్ సభ్యుల మద్దతుతో ఎమ్మెల్యేలు ఎంపీలు సహకారంతో కాంగ్రెస్ కార్యకర్తలందరి సహకారంతో రాష్ట్ర ప్రజలందరి సహకారంతో ఈరోజు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకొని మీతో గడపడం, అది రంగారెడ్డిలో గడపడం, మీ నియోజకవర్గాల్లో గడపడం చాలా సంతోషకరంగా ఉందని చేతులు జోడించి మీ అందరికీ మీరు రాష్ట్ర ప్రజలు ఇస్తున్న కూర్చోండి అమ్మా బాబు, డోంట్ డిస్టర్బ్, కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్, కూర్చోండి. రాష్ట్ర ప్రజలు ఇస్తున్న సహకారానికి రాష్ట్ర ప్రజలు ఇస్తున్న మద్దతును మనం వారి మద్దతుతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలకు అనుకూలంగా చేసేదానికి, పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మనం ఉపయోగించుకునేదానికి 2 సంవత్సరాలు మనం కష్టపడటం జరిగింది. రెండో ప్రధాన అంశం ఈరోజు మెట్రో రైల్. దగ్గర 71 కిలోమీటర్ మెట్రో రైల్ పనులు మొదలైనా కూడా వివిధ కారణాల వల్ల మనం అఫీషియల్ గా దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేయలేదు. కాబట్టి ఈరోజు మెట్రో రైల్ అఫీషియల్ గా ఫౌండేషన్ ఈరోజు వేయటం జరుగుతా ఉంది. 71 కిలోమీటర్, 14,132 కోట్ల రూపాయలు. రోజుకు మొదలు పెడితే 15 లక్షల ప్రయాణికులకు ఇబ్బంది లేకన్నా వేగవంతంగా కారులో పోయేదానికంటే రెట్టింపు వేగంగా మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చేదానికి మెట్రో రైల్ మొదలు పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ఫేజు ట్రయల్ రన్ జూన్ 2014 పూర్తి చేస్తున్నాం. ప్రజలకు అంకితం చేసేది, ప్రజలు వాడకంలోకి వచ్చేది డిసెంబర్ 2014 ఇది ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది. ఇది జాతికి అంకితం చేయటం జరుగుతుంది. దీన్ని ఎంత పగడ్బందీగా మనం మొదలు పెట్టామంటే, ఒక్కరోజు అనుకున్న తేదీ కంటే ఒక్కరోజు ప్రభుత్వం ఆలస్యంగా పనిచేస్తే 32 కోట్ల రూపాయలు ఫైన్, 32 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి, ప్రభుత్వం కట్టాలి. ఎల్లంటి అనుకున్న తేదీ కంటే నిదానంగా ఇస్తే 64 లక్షల రూపాయలు ఎల్లంటి ఫైన్ కట్టాలి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే దాంట్లో. అంత పగడబందీ దీన్ని పూర్తి చేసేదానికి అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతా ఉంది. ఇది వేగవంతంగా అందరి సహకారంతో, ఓ పక్క కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం, ఓ పక్క స్థానికులు చాలా మంది ఇప్పుడే రిప్రజెంట్ చేశారు. చాలా వరకు వారి భూమి ఎన్నో
తరాల నుంచి చేసుకుంటున్న భూమి ఈ ప్రాజెక్ట్ కోసం వారు ఇచ్చారు. వారికి సైట్స్ ఇవ్వాల్సింది, అది డెవలప్ చేసేది. త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ల్యాండ్ అక్విజిషన్ లో చాలా సహకరించారు. ఈ కార్యక్రమాలన్నీ ఒక పక్క జరుగుతున్నాయి. హైదరాబాద్ ని సుందరంగా ప్రపంచంలోనే అతి ఉన్నత స్థాయికి తీసుకొని పోయేదానికి ఈ పట్టణాన్ని మనం భారతదేశంలో ఏ పట్టణంతో కూడా మనం పోటీలో లేం. ప్రపంచ స్థాయి పట్టణాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం నేను చేయటం జరుగుతా ఉంది. ఇది కేవలం మాటలతో జరగదు. ఒక పక్క నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది దీంట్లో. నేను ఇక్కడే పుట్టిన వాడిని, ఇక్కడే చదువుకున్న వాడిని, ఇక్కడే తిరిగిన వాడిని, స్కూటర్ నుంచి బస్ కార్డ్ నుంచి అన్నిట్లో తిరిగి పెద్ద అయిన వాడిని, హైదరాబాదీని నేను కూడా. అందుకని ఒక అవకాశం, ఈ రాష్ట్రాన్ని పాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కానీ, నేను పుట్టి పెరిగి పెద్దయిన ఈ పట్టణానికి కానీ తిరిగి నేను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైనున్నది. ఆ బాధ్యతలోనే ఈ కార్యక్రమం అన్ని చేస్తున్నాను. ఇదే కాదు, రింగ్ రోడ్ పెద్ద ఎత్తున మొదలు పెట్టాం. 6,700 కోట్లతో 158 కిలోమీటర్లు ఈ సంవత్సరం ఆఖరికి, వచ్చే సంవత్సరం ఆఖరికి పూర్తి చేయటం జరుగుతా ఉంది. 2 ఫేజులు అయిపోయినాయి, 3rd ఫేజ్ అవుతా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, తాగునీరు కోసం గోదావరి మొదలు పెట్టాం. 3,800 కోట్లతో 10 టీఎంసీ గోదావరి నీరు ఒక పక్క వస్తా ఉంది. అది 2013 డిసెంబర్కి పూర్తవుతుంది. ఇంకో పక్క కృష్ణా 3rd ఫేజ్ 5.5 టీఎంసీకి కృష్ణాను కూడా 3rd ఫేజు 1,670 కోట్లతో కృష్ణా కూడా మొదలు పెట్టాం. ఓ పక్క హైదరాబాద్ కావలసిన నీరు అది అన్ని మున్సిపాలిటీలు చుట్టుపక్కల రంగారెడ్డిలో ఉన్న మున్సిపాలిటీస్ చాలా వరకు హైదరాబాద్ లో చేరాయి. గ్రేటర్ హైదరాబాద్ అయింది. మనం పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేయాలి. ఒక పక్క మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పిస్తూనే, ఇంకో పక్క ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ, ఇంకో పక్క చదువులో లేక ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ చేసేదానికి మనకు అన్ని కాలేజీలు తెచ్చే ప్రయత్నం ఒక పక్క చేస్తున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ శాంక్షన్ అయింది మనకు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ శాంక్షన్ అయింది. మిగతా వాటికి కూడా పెద్ద యూనివర్సిటీస్, ప్రపంచంలో ఉండే పెద్ద యూనివర్సిటీస్ అన్ని కూడా వేరే దేశాల నుంచి ఇక్కడ మొదలుపెట్టి కార్యక్రమాలు, ఇంకా కాలేజీలు మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అన్ని రంగాల్లో మనం హైదరాబాద్ను తీర్చిదిద్దేదానికి, మనం ప్రజలకు అనుకూలంగా చేసేదానికి చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. వీటితో పాటు ఒక పక్క రెండు సంవత్సరాల్లో ఉన్న పరిస్థితులు నాకు ఎంత బాగా అన్యాయం చేశానో నాకంటే బాగా మీకు అందరికీ తెలుసు. నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది. ఒక పక్క ఆర్థికంగా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. జరుగుతున్న ప్రోగ్రామ్స్ ని మనం ప్రజలకు అందియలేక ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి మనకు చాలా వరకు బ్యాక్లాగ్ ఉంది. ఒక పక్క స్కాలర్షిప్స్ లో, ఒక పక్క పావలా వడ్డీ రైతులకు సంబంధించి, ఒక పక్క మహిళలకు పావలా వడ్డీకి సంబంధించి మనం వారికి డబ్బు ఇవ్వక పెండింగ్ లో ఉన్నాయి. ఓ పక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి. ఆ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలంటే అది సులభమైన పని కాదు. ఖచ్చితంగా ట్యాక్స్ రూపంలో మనం ఉన్న లీకేజెస్ అన్నీ కూడా దాన్ని